కడప జిల్లా కాజీపేట అగ్రహారంలోని కీర్తన ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో కీర్తన కుటుంబ సభ్యులు, బంధువులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాజీపేట సర్కిల్లో కీర్తన బంధువులు ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, కీర్తన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం లైవ్ లో అందిస్తారు. సుధీర్, ప్రస్తుతం కీర్తన ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు వాళ్ళు? రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి దినం కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే కాజీపేట అగ్రహార గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలికను ఒక వ్యక్తి దాదాపుగా గొంతు కోసి హత్య చేసిన ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కడప జిల్లాలో అయితే కనుక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు కూడా ఇవాళ తెల్లవారుజాము సమయంలో కూడా పోలీసుల కళ్ళు కప్పి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యం పారిపోయే పరిస్థితుల్లో భాగంగా కూడా ఇద్దరు కానిస్టేబుల్ కూడా గాయాలు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క అక్కడే ఉన్నటువంటి సిఐ కూడా ఒక్కసారిగా ఏదైతే పారిపోతున్నటువంటి వెంకటేష్ పైన దాదాపుగా ఒక ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. ఆ ఫైరింగ్ లో భాగంగా కాలికి ఒక్కసారిగా ఫైరింగ్ చేయడంతో అతనికి పూర్తి స్థాయిలో కూడా గాయాలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా హుటాహుటిన అతనైతే కనుక కడప రిమ్స్ కు తరలించడం జరిగింది. కడప రిమ్స్ లో కూడా చికిత్స అందించిన పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. మరోపక్క ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఏదైతే మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆ కానిస్టేబుల్లకు ప్రథమ చికిత్స అందిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకోవచ్చు, దాదాపుగా ఏదైతే ఆ కడప రిమ్స్ ప్రాంగణానికి వెంకటేష్ అనే వ్యక్తిని నిందితులు తీసుకొచ్చారో అక్కడి నుంచి కూడా ఉదయం నుంచి కూడా హైడ్రామా అయితే కనుక ఇక్కడ నొక్కని చెప్పుకోవచ్చు. పూర్తిలో ఏదైతే నిందితుడు ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. స్పెషల్ పార్టీ టీములు కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికైతే కనుక పూర్తిస్థాయిలో అక్కడైతే పెద్ద ఎత్తున కూడా ప్రొటెక్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు, ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా పోలీసుల వలయం అనే కడప రిమ్స్ ప్రాంగణం అని చెప్పుకోవచ్చు. అయితే కొద్ది క్షణం క్రితమే మనం చూసుకోవచ్చు, ఏదైతే మైనర్ బాలకైనటువంటి కీర్తనను కూడా కడప మార్చురీ నుంచి కూడా పోలీస్ బందోబస్తు మధ్య ఏదైతే కాజీపేట అగ్రహార గ్రామాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ అమ్మాయి పార్థివ దేహాన్ని గ్రామంలోకి తీసుకొచ్చిన అనంతరం కూడా అక్కడైతే కనుక పెద్ద ఎత్తున ఉద్రిక్తలు నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం చేసిన తర్వాతనే మేము అంత్యక్రియలు చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మొండి పట్టుబట్టి పట్టిన పరిస్థితి ఉంది. అయితే నిన్న దినం ఏదైతే కడప హైదరాబాద్ జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున కూడా వాళ్ళ అయితే కనుక ధర్నా కార్యక్రమాన్ని కూర్చున్నారో ఆ నేపథ్యంలో ఇవాళ రెండో రోజు కూడా మనం చూసుకుంటే కనుక కీర్తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పి, ఆ న్యాయం జరగకపోతే కనుక పూర్తిగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తా అని చెప్పి మరోసారి కూడా ఏదైతే కడప హైదరాబాద్ సంబంధించిన జాతీయ రహదారి పైన వాళ్ళైతే బయట కూర్చొని చెప్పింది. ఇప్పటికే పోలీసులు అయితే కనుక రంగ ప్రవేశం చేయడం జరిగింది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తాం, తమ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు, కనీసం ఎవరే కానీ పరామర్శించడం కూడా రాలేదని చెప్పి వాళ్ళైతే పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ సీఎం అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయానికి సంబంధించి జిల్లా ఎస్పీతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగింది, ఏంటి, ఎవరు ఎంత బారి ఉన్నా కానీ ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలని చెప్పి చంద్రబాబు కూడా ఆదేశించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ అగ్రహార గ్రామం అయితే కనుక పుస్తకాల పెద్ద ఎత్తున ఆ పిల్లకు న్యాయం జరిగేంత వరకు కూడా అంత్యక్రియలు చేసే పరిస్థితి లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే కనుక రోడ్డు పైన బైఠాయించి ఇప్పటికీ నిరసన చేస్తున్న పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మరొక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఎవరైనా సరే తమ బిడ్డకు న్యాయం చేసి తమకు ఒక ఏదైతే పుస్తకాల్లో కూడా సహకారం అందించాలని చెప్పి వాళ్ళైతే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే అక్కడ కూర్చున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకోవడం జరిగింది. వాళ్ళు కూడా నచ్చ చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక అటు ఎవరైతే కీర్తన తల్లిదండ్రులు కావచ్చు, అలాగే బంధువులు కావచ్చు, మరొక పోలీసులు వీళ్ళిద్దరి మధ్య అయితే మాట యుద్ధం అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఆ గ్రామంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్